వివాదాస్పదంగా మారిన ఉత్తరప్రదేశ్లోని సంబల్లో ఉన్న షాహీ జమా మసీదుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అక్కడ యథాతథ పరిస్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. అక్కడ ఉన్న ప్రైవేట్ బావి జోలికి పోకూడదని, సర్వేలు జరపకూడదని పురావస్తు సర్వే విభాగానికి సూచించింది. అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు పేర్కొంది. శంబల్లో జిల్లా అధికారులు జరుపుతున్న తవ్వకాలను సవాలు చేస్తూ షాహీ జమా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. అక్కడి పరిస్థితులపై 2 వారాల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఇటీవలి సంబల్ మసీదు వివాదంతో మొదలైన ఈ ప్రాంతంలో ప్రాచీన ఆలయాలకు సంబంధించిన పురాతన కట్టడాలు భారీగా బయటపడ్డాయి. గతేడాది డిసెంబర్ నెలలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో పాతకాలం నాటి దేవాలయాలు, బావులు కంటపడ్డాయి. సంబల్ భూమిని తవ్వుతుంటే మట్టిలో విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు వెలుగుచూశాయి. శివలింగం, దాని ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించటానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. దీని తర్వాత మరోచోట 60 ఏళ్లకు ముందు నాటి సొరంగం మార్గం, ఓ మెట్ల బావి కూడా కనిపించాయి. ఇప్పుడిదే అంశం దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీసింది. డిసెంబర్ 22న భారత పురావస్తు శాఖ బృందం కొత్తగా కనుగొన్న ఈ ప్రదేశంతో పాటు ఈ ప్రాంతంలోని మరో 5 పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా సర్వే చేసింది. దాదాపు 10 గంటల పాటు 24 ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 20న భారత పురావస్తు శాఖ సంబాల్లోని కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 సంవత్సరాలుగా మూసివేసి ఉంచిన తర్వాత డిసెంబర్ 13న తిరిగి తెరిచారు. శివాలయంతో పాటు 1857 సిపాయిల తిరుగుబాటులో వాడుకున్న సొరంగబావి బయటపడుతుండటంతో ఈ ప్రాంతం మరొకసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకంటే ఆ సొరంగం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో ఉద్యమకారులు తప్పించుకోవడానికి వాడిన సొరంగమని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే 150 సంవత్సరాల నాటిదని నమ్ముతున్న ఒక మెట్ల బావి కూడా ఇదే ప్రాంతంలో కనిపించింది. సంబాల్లోని చౌందసీలోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో మెట్ల బావి సైతం కనిపించింది. ఇది బాంకే బిహారీ ఆలయానికి సమీపంలో ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణం ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మెట్ల బావికి సమీపంలో ఉన్న బాంకే బిహారీ దేవాలయానికి చుట్టుపక్కల కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.